అందరికీ నమస్కారం. ఈ రోజున వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, అల్లర్లు చూస్తే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎన్నికలు జరుపుకునేది ఎందుక? మీకు వెస్ట్ బెంగాల్ చరిత్ర చూసినట్టయితే దాదాపుగా 35 సంవత్సరాల పాటు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలన చేసింది. పోనీ అది ఏమైనా భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే అద్భుతమైన అభివృద్ధిని సాధించిందా అంటే శూన్యం. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పేదరికం, అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ దౌర్జన్యం అక్కడ ప్రబలి ఉన్నాయి. అసలు కమ్యూనిస్టు సిద్ధాంతమే హింసావాదంతో ముడిపడి ఉన్నది. వారు చేసే సంస్కరణలు అవసరమైతే హింస ద్వారా చేయటానికి కూడా వారు వెనకాడరు. అది వారి సిద్ధాంతం. అటువంటి దౌర్జన్యవాద పార్టీని ఓడించి వాళ్ళను కూడా భయభ్రాంతులకు చేసింది అంటే మమతా బెనర్జీ గారు మామూలు మనిషి కాదు. ఆమె చేసిన ఆర్గనైజేషను, ఈ రోజున వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, శాంతి భద్రతల సమస్యలు చూస్తుంటే బాధేస్తోంది. ఇందుకోసం ఆ ఎన్నికలు జరుపుకునేది. గత ఎన్నికలు కూడా చూసాం, స్పష్టమైపోయింది. అంతే, కార్యకర్తలు రెచ్చిపోయి ప్రత్యర్థుల ఇళ్ల మీద దాడులు చేసి మర్డర్లు, మానభంగాలు, గృహదహనాలు యథేచ్ఛగా చేశారు. ఎందుకు జరిగిందలా? ఎందుకు అంటే రేపటి నుంచి యంత్రాంగం మేం చెప్పినట్టు వింటుంది. ప్రభుత్వ యంత్రాంగం మా సేవకుల్లాగా పనిచేస్తారు. మా పోలీసు, మా ఉద్యోగస్తులు మా మీద కేసులు పెట్టరు. పెడితే ఎలా పెట్టాలో వాళ్ళకి తెలుస్తుంది, వీగిపోయే విధంగా. ఎన్నికలు జరుపుకునేది, అధికారంలోకి వచ్చేది దీనికోసం అయితే ప్రజాస్వామ్యమే వృధా. ప్రజాస్వామ్యం అంటే చట్ట వ్యవస్థ వేరుగా, కార్యనిర్వాహక వ్యవస్థగా వేరుగా ఉండాలి. వారిద్దరి మధ్య అధికార విభజన ఉండాలి. అలా కాకుండా మెజారిటీ వచ్చిన వాడే పరిపాలన చేస్తాడు, వాడు చెప్పినట్టు గవర్నర్ కూడా విని తీరాలి, ప్రభుత్వ ఉద్యోగులు కూడా విని తీరాలి అంటే మీ కార్యనిర్వాహక వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. వాళ్ళని తెచ్చి చట్టసభల్లో మెజారిటీ ఉన్న వ్యక్తి పాదాల దగ్గర పడవేశారు. మరి ఇంకెక్కడ ప్రజాస్వామ్యం, ఇంకెక్కడి అధికార విభజన? ఇది పాత రాచరిక విధానానికి ప్రతీక. గెలిచిన రాజు ఓడిపోయిన రాజుని అవమానిస్తాడు, జైల్లో పెడతాడు, శిరచ్ఛేదం చేస్తాడు, అతని భాండాగారాన్ని లూటీ చేస్తాడు. వీరి సైనికులేమో దేశమంతా భయోత్పాతాలు సృష్టిస్తారు. ఇది రాచరిక లక్షణం. అది ఈరోజు జరుగుతోంది. మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తే వారు ప్రతిపక్షాలను అణిచివేస్తున్నారు, ప్రభుత్వ వనరులను దోచివేస్తున్నారు, అంతులేని విధ్వంసం సృష్టిస్తున్నారు. మాకు మేమే సుపీరియర్, మమ్మల్ని ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు. ఇది ఒక ఫెడరల్ దేశం. దీని అర్థం ఏమిటంటే మమ్మల్ని కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించడానికి వీల్లేదు. ఇది ఒక బాధ్యతారాహిత్యమైనటువంటి స్టేట్మెంట్. మరి గత ఎన్నికలలో గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ భయంకరమైనటువంటి భయోత్పాతాలు సృష్టించింది. మరి ఈ రోజున ఆ పార్టీ ఓడిపోయి మరొక పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలలో ఆవేశకావేశాలు ఉండవా? ప్రతీకారాలు తీర్చుకోరా? జరుగుతాయి. కానీ ఇది ప్రజాస్వామ్య వ్యవస్థని మనం అపార్థం చేసుకోవడం వల్ల జరుగుతున్నటువంటి వచ్చిన సమస్య. సరే, మమతా బెనర్జీ గారు ఓడిపోవటానికి అక్కడ అనేక కారణాలు ఉన్నాయి, మనకు తెలుసు. రానిచ్చి వాళ్ళకి ఓటర్ కార్డులు, ఐడి కార్డులు, ఆధార్ కార్డులు, రేషన్లు, పెన్షన్లు అన్నీ ఆవిడ ఇస్తున్నది. వాళ్ళందరూ అందుకోసం ఆవిడని సపోర్ట్ చేస్తారు అన్న వాదన ఉన్నది. అట్లాగే ఆవిడ అక్కడ మహిళలకి ప్రతి నెల 1000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తారు. ఇవి రెండూ కూడా మెజారిటీ వస్తే ముఖ్యమంత్రి అవుతాను అన్న దురవగాహన వల్ల జరిగే పనులు మాత్రమే. ఓటుకు నోటు కానీ, ఈ ఉచితాల పంపిణీ కానీ ఎందువల్ల జరుగుతున్నాయంటే మెజారిటీ వస్తే ముఖ్యమంత్రి అవుతా, ముఖ్యమంత్రి అయ్యానంటే ఈ రాష్ట్రం నాదే, దీన్ని పిండి పారేస్తా, అన్ని వనరులు నావే. ఇది తప్పు భావన. నేను గతంలో అనేకసార్లు చెప్పాను. భారతదేశ రాజ్య వ్యవస్థ రాజ్యాంగం ప్రకారం ఏమిటి అంటే ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకోవాలి, ప్రజలు లోక్సభ సభ్యులను ఎన్నుకోవాలి, ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవాలి. వీళ్ళ ముగ్గురిని ఎలక్టోరల్ కాలేజ్ అంటారు.
వీళ్ళు ముగ్గురు కలిసి రాష్ట్రపతిని ఆర్టికల్ 55 కింద విప్ కూడా జారీ చేయకుండా ఎన్నుకోవాలి. ఆయన ఒక్కడే కార్యనిర్వాహక వర్గంలో ఎన్నికైన మనిషి. అందువల్ల ఇది యూనియన్. మొట్టమొదటి ఆర్టికల్లోనే చెప్పబడుతుంది, ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇది యూనియన్. యూని అంటే ఓన్లీ వన్. ఎందుకు యూనిటరీ అంటేనేమో ఆయన ఒక్కడే ఎన్నికైన మనిషి. అదర్ జడ్జెస్ కానీ, ఆల్ అదర్ ఎలక్షన్ కమిషను, అటార్నీ జనరల్, ఆడిటర్ జనరల్, వేరియస్ లాంగ్వేజ్ కమిషన్స్, ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే రాష్ట్రపతి నియామకం. అతని సంతకంతో వీళ్ళందరూ అపాయింట్ చేయబడతారు. అలాగే గవర్నర్లు కూడా. వీళ్ళందరినీ తొలగించేది కూడా రాష్ట్రపతి సంతకంతో. కాకపోతే కొన్ని కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ లైక్ జడ్జెస్, ఎలక్షన్ కమిషన్, ఆడిటర్ జనరల్, వీరిని తొలగించాలంటే మాత్రం అపాయింట్ చేసేది రాష్ట్రపతి అయినా తొలగించే అధికారం ఆయనకి లేదు. తొలగించాలంటే పార్లమెంట్లో 2/3 మెజారిటీతో తీర్మానాలు జరగాలి. ఇది భారతదేశంలో న్యాయ వ్యవస్థకు కానీ, రాజ్యాంగ వ్యవస్థలకు కానీ రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ. రాష్ట్రపతి ఎన్నికైన తరువాత అతను ఆర్టికల్ 74, 75 కింద కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి, మంత్రివర్గాలను నియమించి, మంత్రుల కాలపరిమితి రాష్ట్రపతి సంతోషించినంత వరకు మాత్రమే అని ఆర్టికల్ 75లో ఉంటుంది. అట్లాగే మంత్రుల పని ఏమిటి అంటే రాష్ట్రపతికి సలహాలు ఇచ్చి సహాయపడటం మాత్రమే. అంటే వీరు రాష్ట్రపతికి సలహా మండలి. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రపతిని గదిలో బంధించి కిడ్నాప్ చేసి, నువ్వు ఇక్కడే ఉండు, బయటకు రాకు, మేము పరిపాలన చేస్తాం, మీకేం అధికారాలు ఉండవు, మేము పంపిణీ, మీరు సంతకం పెట్టండి, మీరు సంతకం పెట్టకపోతే మేమేం చేయలేం. మరి ఎందుకు సంతకం పెట్టడం? అధికారం లేని సంతకం. ఇది ఎందువల్ల జరిగింది అంటే మనకు 1947లో స్వాతంత్రం వస్తే అప్పటికి రాజ్యాంగం లేదు. అందువల్ల బ్రిటిష్ విధి విధానాలతోటి జవహర్లాల్ నెహ్రూని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాడు లార్డ్ మౌంట్ బ్యాటన్. రాజ్యాంగం 1950లో వచ్చింది. అప్పటి వరకు 3 సంవత్సరాలు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా, బ్రిటిష్ ప్రధానమంత్రి లాగానే అత్యంత హోదాతోటి వెలుగొందారు. కానీ రాజ్యాంగం వచ్చిన తర్వాత తీసి చూస్తే భారతదేశం రిపబ్లిక్, అనగా రాష్ట్రపతి పరిపాలించే దేశం. సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక జరపాలి, రాష్ట్రపతికి అధికారాలను అప్పచెప్పాలి. కానీ 1947 నుంచి 52 వరకు మన దగ్గర తాత్కాలిక మంత్రివర్గం ఉన్నది. మొట్టమొదటి ఎలక్షన్స్ 1952లో జరిగినాయి. ఇప్పుడు 1950లో రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనాలంటే నెహ్రూ గారు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలి. అట్లాగే ఆయన తాత్కాలిక మంత్రివర్గంలో ఉన్నటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, డాక్టర్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఈ ప్రముఖులంతా కూడా ఎవరైనా రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలంటే ముందు వారి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి. చేసిన తర్వాత అక్కడ ఓడిపోతే ఇది అది రెండు ఉండవు. దీనిని తప్పించుకోవటానికి ఒక మార్గం చేశారు కదా అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని యునానిమస్గా నిలబెట్టి వీరందరూ కలిసి గెలిపించారు. ఆ కృతజ్ఞతతో ఆ మహానుభావుడు రాష్ట్రపతి భవన్కు పరిమితమై ప్రధానమంత్రి ఏది పంపిస్తే అది సంతకం పెట్టి స్టాంపు వేసి, రాష్ట్రపతి అంటే రబ్బర్ స్టాంపు అన్న బిరుదు ఆయన సాధించారు. ఈ విధేయత ఆయనని వరుసగా 3 సంవత్సరాలు రాష్ట్రపతిగా నిలిపింది. భారతదేశానికి ఒక చెడ్డ దిశానిర్దేశం జరిగింది. రాజ్యాంగం సూచించిన విధానం ఒకటైతే రాష్ట్రపతిని ఎన్నుకొని రాష్ట్రపతి పరిపాలన చేయాలని ఉంటే, అట్లా కాకుండా ఒక్క లోక్సభలో మెజారిటీ ఉన్న వ్యక్తి పరిపాలన చేయటం మొదలుపెట్టాడు. ఇదే విధానం రాష్ట్రాల్లో కూడా అవలంబించి అసెంబ్లీలో ఎవరు మెజారిటీ ఉంటే వారు ముఖ్యమంత్రి అయి పరిపాలించడం ప్రారంభించారు. కానీ వాస్తవానికి రాష్ట్రపతి ఆర్టికల్ 155 కింద గవర్నర్లను నియమిస్తాడు. వారు వచ్చి రాష్ట్రాలలో ఆర్టికల్ 163, 164 ప్రకారంగా వారు ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి. మంత్రుల విధి సలహాలు ఇచ్చి సహాయపడటం, మంత్రుల పదవీ కాలం గవర్నరు సంతోషించినంత వరకు మాత్రమే అని ఆర్టికల్ 164లో ఉంటుంది. అలాగే గవర్నర్ స్వీయ విచక్షణ అవసరమైన విషయములలో మంత్రులకు సలహా చెప్పే అధికారం కూడా లేదు. అంటే వీళ్ళు అంతటి చిన్న లో లెవెల్ మనుషులు. కానీ దురదృష్టవశాత్తు కార్యనిర్వాహక వర్గాన్ని వీళ్ళు రాష్ట్రపతి భవన్లోనూ రాజ్భవన్లోనూ బంధించి ఈ ఫ్యాక్షన్ పరిపాలన చేస్తూ ఉన్నారు. మెజారిటీ ద్వారా పాలన అంటే ఫ్యాక్షన్ పరిపాలనే, ఇది గ్యాంగ్ రూలే. దీనివల్ల రాష్ట్రాలలో డబ్బున్న వాళ్ళు సొంత పార్టీలు పెట్టేసుకొని
ఒక 100 మందికి ఫండింగ్ ఇచ్చి ఓటుకు నోటు పెట్టి కొనుక్కొని రాష్ట్రాలను ఆక్రమించి ఇది మా ఆస్థానం, ఇది మా రాజ్యం అని భావించి చివరికి ఇది ఎక్కడికి దారితీస్తుందో గమనించండి. దీనికి నిజమైన రాజ్యాంగాన్ని వాళ్ళ నేను చెప్తున్న విషయాన్ని అర్థం చేసుకొని అమలుపరచడం మొదలు పెడితే ఈ ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలన్నీ గగ్గోలు పెట్టి చివరికి దేశ విభజనకు డిమాండ్ చేస్తాయి. ఈ రాజ్యాంగ దురభిప్రాయానికి 1950లో బీజం పడింది, ఈనాటికి నడుస్తున్నది. కానీ ఇప్పటికైనా సరే దీన్ని సవరించవలసిన అవసరం ఉంది. లేకపోతే ఇలాగే గెలిచిన ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రిని కేసులు పెట్టి జైల్లో వేస్తాడు. అట్టగే తన పార్టీ కాని వాళ్ళని ప్రధానమంత్రి ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, సిబిఐ ద్వారా కేసులు పెట్టి జైల్లో వేస్తారు. ఇది పాకిస్తాన్ స్టైల్. భారత రాజ్యాంగం ఇలా లేదు. భారత రాజ్యాంగం ప్రపంచంలో అత్యంత పెద్ద లిఖిత రాజ్యాంగం మాత్రమే కాదు, అత్యుత్తమమైన రాజ్యాంగం కూడా. భారత రాజ్యాంగంలో లేని వ్యవస్థ మరొక చోట లేదు. కానీ దురదృష్టవశాత్తు రాజ్యాంగ గ్రంథాన్ని పక్కన పెట్టి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసి ఇదే రాజ్యాంగం అంటున్నారు. ఈ రాజ్యాంగ అధినేత అయినటువంటి రాష్ట్రపతి నిర్వీర్యంగా ఉండటం వల్ల ఇది జరుగుతున్నది. దీనంతటికీ కారణం నా దృష్టిలో భారత రాష్ట్రపతి మాత్రమే. రాజ్యాంగం అతనికి అధికారాలు ఇచ్చి, యుద్ధం చేయమని కత్తి ఇచ్చి, రక్షణ కోసం డాలు ఇచ్చి, నువ్వు రంగంలోకి పోయి పరిపాలన చేయవయా, యుద్ధం చేయవయా అంటే రాష్ట్రపతి భవన్కి పరిమితమై వారు నియమించినటువంటి గుమాస్తాలు పంపినటువంటి నోట్లపై సంతకం పెట్టి స్టాంపు వేసి ఇష్టారీతన పరిపాలన కొనసాగిస్తారా? ఇది చాలా పొరపాటు. రాజ్యాంగ అధినేత అయినటువంటి రాష్ట్రపతి ఈ రాజ్యాంగాన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I request you to please subscribe, share and comment on my videos. ఇన్ డ్యూ కోర్స్ మనం రాజ్యాంగంలోని ప్రతి అధికరణం మీద చర్చించబోతున్నాం. ఈలోగా ఏంటంటే ఈ సంచలనటువంటి ఎన్నికలు రావడం వల్ల, అట్లాగే ముఖ్యంగా మనం ఆర్టికల్ 15, 16, 17లో చెప్పబడిన సమానత్వం మీద దానికి సంబంధించినటువంటి అనేక ఉపన్యాసాలు మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వచ్చింది. అందువల్ల కొంత డిలే అయింది. సమానత్వం మీద చెప్పవలసిన మరి 1-2 అంశాలు కూడా ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత యథాతథంగా మనం ప్రాథమిక హక్కులు, ప్రాథమిక బాధ్యతలు, ఆదేశిక సూత్రాలు అవి చర్చిస్తూ ముందుకు వెళదాం. థ్యాంక్ యూ.